మేమందరం కూడా మేము నిబంధనల ప్రకారం మాకు 1+5 ఇచ్చారు. ఆ నిబంధనల ప్రకారం వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రోజా గారు కూడా స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అందులో తప్పేముంది? నిబంధనల ప్రకారం వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ట్రోల్ చేస్తూ హడావుడి చేసి ఎందుకు వీళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ నాయకులు నలుగురివేమో ఎవరెవరికి మేము లెటర్స్ ఇచ్చామో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మినిస్టర్స్ అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్సీలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరెవరికి ఎంతమందికి మీరు ఇచ్చారో వాటిని కూడా రిలీజ్ చేయండి. మేము చాలా నిబంధనలకు లోబడి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే మీకు మా పార్టీ మీద కడుపు మంట, ఉక్రోషం. ఎందుకంటే రోజు రోజుకి జగనన్నకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఈ కూటమి పాలనలో వైఫల్యం చెందింది. ప్రజలు ఈ రోజు చీకొడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం లేని విషయాలు, నిబంధనలకు లోబడి ఉన్న విషయాల్ని కూడా రచ్చ చేస్తూ ఇలాంటి హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వీళ్ళకి కఠినంగా రానున్న రోజుల్లో శిక్ష విధించడానికి ఆ స్వామే సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ, ఈ రోజు జల్సా మూవీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో, అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా పెట్టుకుని వెకిలి చేష్టలు చేస్తూ చాలా అసభ్యంగా, అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం, వినడం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుర్లు చెప్తారు, నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు. మరి తమ కార్యకర్తలు, తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అలాగే హోంమంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఇది చేస్తాం, అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, జనసేనకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను. గాని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు. ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మరి మీ కార్యకర్తలు ఇలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొట్టుతూ ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి చర్యలు ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.